సలార్ 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 గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినబడుతుంది. ఎన్నో అంచనాలు నడిమి ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఆ కథ ఏంటో తెలుసుకుందాం పదండి. కాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నారు. ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరదమన్నార్ని దొరగా చూడాలనేది తన కోరికగా చెప్తాడు రాజమన్నారు. కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకొని వరదం రాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళుతుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు, తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవా ఏం చేశాడు, అతనికి సలార్ అనే పేరు ఎలా వచ్చింది, 25 ఏళ్ల పాటు ఊరు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశాలో ఓ మారుమూల ప్రాంతంలో దాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళ జీవితంలోకి ఆద్య ఎలా వచ్చింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రాజమన్నారుగా జగపతి బాబు, వరద రాజమన్నారుగా పృథ్వీరాజ్ సుకుమార్, దేవాగా ప్రభాస్, ఆద్యగా శృతి హాసన్ అలరిస్తారు. మరి ఈ సినిమా ఎలా సాగిందో చూద్దాం. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు అభిమానులు ఏమి ఆశిస్తారో ఆ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కేజీఎఫ్ వరుస సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేక ముద్ర వేశాడు ప్రశాంత్ నీల్. కథ కంటే కూడా కోలార్ కోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని, పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఈసారి కూడా అదే తరహాలో కాన్సార్ పేరుతో కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని అల్లారు. కేజీఎఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కథను నడిపించాడు. అలాగని హీరోయిజానికి తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడు మంచి ఎలివేషన్స్తో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించాడు. ద్వితీయార్థంలో కాస్త గందరగోళం అనిపించిన సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండడం ఈ సినిమాకి కలిసి వచ్చిన విషయం. చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్న స్నేహం, అధికారకాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంటుంది. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథని మొదలుపెట్టిన దర్శకుడు ఇదే కథని 1000 ఏళ్ల కిందటి చరిత్రతో ముడిపెడుతూ చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రల్ని, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళుతుంది చిత్రం. ప్రథమార్థం, ద్వితీయార్థంలోనూ చాలాసేపటి వరకు హీరోయిజం కనిపించదు. ఫస్ట్ హాఫ్లో ఈశ్వరీరావు, సెకండ్ హాఫ్లో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు హీరో పాత్ర నియంత్రిస్తూ కనిపిస్తాయి. ఒక్కసారి చేతికి కత్తందాక ఇక వెనుతిరిగి చూడడు ప్రభాస్. ఒక్కసారిగా హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎలివేషన్స్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించేదే. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టం సినిమాకే హైలైట్. అక్కడ మంచి భావోద్వేగాలు పండాయి. ద్వితీయార్థంలో అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్రపు డ్రామా, కుటుంబ పాత్రల మధ్య వరుసలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. అయితే పతాక సన్నివేశాల్లో మలుపు రక్తి కట్టిస్తుంది. ప్రభాస్ అసలు పాత్ర అక్కడి నుంచి రెండో భాగం సలార్పై ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ప్రభాస్ కటౌట్ని పక్కాగా వాడుకున్న దర్శకుల జాబితాలు ఈ ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానులు ఆశించినట్టుగా తెరపై కనిపించారు. ఆయన కత్తి పట్టి ఎంతమందిని నరుకుతున్నా నమ్మేలా ఉందంటే కారణం ఆయన కటౌట్. తల్లిచాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, ఆయన హీరోయిజం స్టైల్ ఒక్కటేంటి అన్నీ విశేషంగా ఆకట్టుకుంటాయి. బాగా డిజైన్ చేసిన సన్నివేశాలని అంతే అవలీలగా చేశారు ప్రభాస్. శృతి హాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో ఆమె కీలకం. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా ప్రభాస్కి, పృథ్వీరాజ్కి మధ్య కెమిస్ట్రీ కనిపించింది. ఈశ్వరీరావు, బాబీ సింహ, జగపతి బాబు, మైమ్ గోపి, శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితరులు పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బస్రూర్ బాణీలు, నేపథ్య సంగీతం, భువన్ గౌడ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం. అన్బరీవ్ స్టంట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఓ మామూలు కథని కల్పిత ప్రాంతం చుట్టూ అల్లి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు ప్రశాంత్. సెకండ్ హాఫ్లో సరళంగా కథని చెప్పలేకపోయారు. చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చిన ద్వితీయార్థం కొద్ది వరకు డ్రామాను పండించడంలోనూ, ప్రభాస్కి తగ్గట్టుగా మాస్ యాక్షన్ అంశాలను మేళవించడంలోనూ ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కాన్సార్ కాన్సెప్ట్, ప్రభాస్ పృథ్వీరాజ్ల క్యారెక్టర్లు, వాళ్ళ యాక్టింగ్, ఎమోషన్స్, డ్రామా, క్లైమాక్స్ ఈ సినిమా బలాలు. మైనస్లు అంటే పెద్ద ఏం లేవు కానీ ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. చివరగా సలార్, ఇది ప్రభాస్లోని ఫైర్.